చూస్తున్నాం ఏపీలో అంగన్వాడీల ఆందోళన 25 రోజులకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్కర్లు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నారు. ర్యాలీలు, ధర్నాలు, భిక్షాటనతో ఉద్యమం హోరెత్తుతోంది. నేటి నుంచి 24 గంటల రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె ఆపబోమంటూ తేల్చి చెప్పేశారు. మాట ఇచ్చి మడమ తిప్పారని సీఎం జగన్ పై అంగన్వాడీలు ధ్వజమెత్తారు. బెదిరింపులకు పాల్పడితే ఎన్నికల్లో దిమ్మదిరిగే షాక్ ఇస్తామని హెచ్చరిస్తున్నారు అంగన్వాడీలు. రైజిక అంగన్వాడీల ఆందోళనలు 24వ రోజు దాటి కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటి నుంచి పూర్తిగా 24 గంటల రిలే నిరాహార దీక్షలు చేస్తామని కూడా వాళ్ళు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లీలా లైవ్ లో అందిస్తారు. లీలా, అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు వాళ్ళు? ప్రధానంగా వాళ్ళ డిమాండ్లు ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా పిలిచి మాట్లాడే ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు. సో ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? పవన్, గత 25 రోజులుగా కూడా అంగన్వాడీ మహిళలందరూ కూడా నిరావధకంగా సమ్మె కొనసాగిస్తున్నారు. చూడొచ్చు, ఈ రోజు నుంచి ఈ రీలే నిరాహార దీక్షలు అయితే మాత్రం ప్రారంభమయ్యాయి. అయితే ఈ రీలే నిరాహార దీక్షలు చేసేందుకు కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఎక్కడైతే ఉందో ధర్నా చౌక్ అయితే రావడం అయితే జరిగింది. అయితే ఈ రోజు చూడొచ్చు, ప్రధానంగా ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ మహిళలందరూ పెద్ద సంఖ్యలో ఈ రోజు ధర్నా చౌక్కి రావడం అయితే జరిగింది. ఇలా ప్రధాన ఎజెండా ఏంటి, వీరేం చెప్పబోతున్నారు అనేది వీరి మాటలను అడిగి తెలుసుకుందాము. ఒకసారి వారితోనే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ రోజు నుంచి ప్రధానంగా ప్రభుత్వం మొండి వైఖరి తగ్గట్లేదు, మీరు రీలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎంతమంది నాయకులు మీతో పాటు ఉద్యమంలో నిలుస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది కూడా ఉద్యమంలోనే ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం బ్రహ్మల నుంచి ఇప్పటికైనా తొలగాలి అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఏంటంటే అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకి పోరాటాలు కొత్త కాదు. ఈ రోజు బెదిరించేసి మీరు కనుక డ్యూటీల్లోకి వెళ్ళకపోతే మిమ్మల్ని తీసేస్తాము అని చెప్పేసి బెదిరిస్తున్నారు. అలాంటి తాటాకు చప్పుళ్ళకి అంగన్వాడీలు బెదిరిపోరు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ రోజు నుంచి 24 గంటల దీక్ష అనేది ప్రారంభించాము. ఇప్పటికైనా మమ్మల్ని చర్చలకు పిలవండి, పిలిచి మా సమస్యలు పరిష్కరించండి. లేని పక్షంలో మమ్మల్ని చర్చలకు పిలిచి మా సమస్యను పరిష్కరించని పక్షంలో మీరు ఇంకా మీ ప్రభుత్వమే అల్లరి పాలు అవుతుంది తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని చర్చలకి పిలవాల్సిందే అని చెప్పేసి మేము చెప్తున్నాం. మీరు ఒక పక్క మీ వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ దించి వాళ్ళందరినీ మేము దింపేస్తున్నాము, వాళ్ళతో మేము అల్లర్లు చేసేస్తాము సెంటర్లో అంటే మీరే అల్లరి పాలవుతారు. ఎందుకంటే అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు అంటున్నావు కదా, అక్క చెల్లెల మీద రౌడీ మొక్కలు దించామనుకో నువ్వే అల్లరి పాలవుతావు తప్ప మేమేమి అల్లరి పాలే అవ్వము. మేము ఆల్రెడీ 25 రోజుల నుంచి రోడ్ల మీదే ఉంటున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి అని చెప్పేసి కోరుతున్నాను. అయితే మరికొంతమంది నేతలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. మేడం, చెప్పండి, ప్రభుత్వం మొండి వైఖరిని ఏ రకంగా చూడాలి? ఈ రోజు నుంచి రీలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా ఉంది. చాలా శాంతియుతంగా 25 రోజుల నుండి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు రోడ్ల మీదే ఉన్నారు. ప్రశాంతంగా నిరవధిక సమ్మె చేస్తా ఉన్నాం. ప్రభుత్వం మొండి వైఖరి ముద్ద నిద్ర వేడాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజుకి అంగన్వాడీలో క్రిస్టమస్ టెంట్ల్లోనే జరుపుకున్నాం. జనవరి 1 కూడా టెంట్ల్లోనే జరిగింది. ప్రభుత్వం స్పందించకపోతే సంక్రాంతి కూడా టెంట్ల్లోనే జరపాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలకి వేతనాలు పెంపు, గ్రాట్యుటీ విషయము మినీ సెంటర్లు మెయిన్ గా మారుస్తూ జీవో సమస్యలు పరిష్కారం చేసేంత వరకు మా పోరాటం కొనసాగిద్ది, మరింత ఉధృతం చేస్తాం. ఈ రోజు రాష్ట్ర కేంద్రంలో ప్రధాన నాయకత్వం, 3 సంఘాల నాయకత్వం 24 గంటల సేపు రిలే దీక్షలకు కూర్చుంటున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే రేపటి నుండే 26 జిల్లాల్లో కూడా జిల్లా నాయకత్వం డే అండ్ నైట్, రాత్రి పగలు దీక్షల్లోనే ఉంటారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలి. ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని అంగన్వాడీలు అక్క చెల్లెమ్మ
అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పోరాటం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అయితే చూడొచ్చు వెనకాల కూడా వీళ్ళంతా కూడా పరుపుల్ని దిండుల్ని కూడా ఇక్కడే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. మేమంతా రాత్రులు కూడా ఇక్కడే పడుకుంటాం, టెంట్లు వేసుకొని ఇక్కడే ఉద్యమిస్తాం. 24 గంటల పాటు ఇక్కడ నుంచి కదిలేదే లేదు. అంగన్వాడీల కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు కదలమంటున్నారు. చెప్పండి అమ్మా, మీ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ని ప్రభుత్వం పరిష్కరించట్లా? నిన్న చూస్తే మహిళల్ని సైతం కూడా రోడ్ల మీద కుక్కల్ని ఈడ్చినట్టు ఈడ్చేశారు. ఎలా చూడాలి ప్రభుత్వ వైఖరి? చాలా ప్రభుత్వ వైఖరి మొండి వైఖరి. ఈ రోజుకి 25 రోజులు అవుతుంది. మేము నిజాయితీగా ఏమీ నష్టం చేయకుండా సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మెకు అగ్గిలో అజ్జం మోస్తున్నాడు ఈ ప్రభుత్వ అధికారులు. రోజుకు ఒక లెటర్ పంపిస్తే మెమోలు ఇస్తాము, మీకు ఈ విధంగా చేస్తే పరీక్షలు మీ 10th క్లాస్ సర్టిఫికెట్లు కూడా వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని తొలగించడానికి ప్రత్యామ్నాయంగా చేసుకుంటామని చెప్పేసి బెదిరింపులకు గురవుతూ అంగన్వాడీ వర్కర్లను సెంటర్లు ఓపెన్ చేసే విధంగా చేస్తున్నారు. ఎంతో ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అయినా కనీస వేతనం మేమేం అడగడం లేదు, గొంతమ్మ కోరికలు కోరడం లేదు. కనీస వేతనము కుటుంబ పోషణ ఏ విధంగా జరుగుతుంది దాన్ని బట్టి మాకు కనీస వేతనం ఇవ్వమని అడుగుతున్నాము. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన, సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుటీ కూడా మేము అడుగుతున్నాము. ఈ విధంగా మనకు చేస్తుంటే ప్రభుత్వం మొండి వైఖరిని ఈ 25 రోజుల సమ్మెకు కూడా మేము కూర్చున్నాం. 24 గంటలు సేపు మేము కూర్చున్నాము. ఇదే విధంగా అన్ని జిల్లాలలో కూడా. అయితే ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఢిల్లీ నుంచి కూడా రావడం అయితే జరిగింది. మేడం చూస్తున్నారు, గత 25 రోజులుగా లాస్ట్ 25 డేస్ అంగన్వాడీ వర్కర్స్ సమ్మె చేస్తున్నారు. సో ఏదైతే ఉందో సర్కార్ ఇంతవరకు కూడా స్పందించట్లా. సో దీని మీద మీరేం చెప్తారు? The Andhra Pradesh government is so insensitive to the plight of the Anganwadi workers and helpers in the state. They are projecting themselves as having a development icon, the chief minister, and in the state itself the malnutrition is so rampant. More than means near about 50% of the children are stunted and wasted, underweight and undernourished, and 60% of the women are anemic. So in that state, the ICDS is the only scheme which is rendering the basic services to the people, and the Anganwadi workers and helpers selflessly doing all the work for the health services and also the nutrition. And the chief minister himself have promised in the election manifesto that he will be giving the equal amount to the Telangana Anganwadi workers. That itself is a bogus thing, but even that he could not deliver. And while this is asking, they are not ready to talk to the people, not ready to heed to their demand. Then what all the expenses the government is making? If it is not for the children and the working women of the country, what is the development is all about? That is the question we are asking. So we want to have the immediately, they are not asking much. The governments, the central government also. Accept, ma'am. Now this struggle is continuing till this is end is made. Now the government is into repression. They are threatening for retrenchment and all. Throughout the country, the Anganwadi workers and helpers are in solidarity with that. There will be countrywide solidarity actions for the struggling Andhra workers, and also in Maharashtra also there is indefinite strike of Anganwadi workers and helpers going on. So this will be a nationwide strike in the coming days. The Federation, All India Federation, Anganwadi Workers and Helpers CITU, we have already given a call that the next budget, the last interim budget of the central government is also coming. That Modi government also has not given, delivered anything he promised. Last 5 years a single paisa was not increased. Throughout the COVID, they were without even any safety measures, they were thrown out to the streets for saving the people, and not a single paisa has been increased. So we are demanding that this is, otherwise it means this 23rd onwards we will be having the kerao of MPs throughout the country, that they have to give us the answers. That now we are issuing charge sheet to the members, MPs and also the governments, whether it is state governments or the central government. We the people of the country, we the working women of the country, we are the Anganwadi workers and helpers, we are the caretakers of the entire human resources of this country. We will be issuing the charge sheet to these governments that what is this development you are talking about. Responding, ma'am, what is the next step for you? We are going to intensify the struggle. The strike will continue,
and the solidarity action from the working class and other sections of the people also will be there. There will be that the trade unions of the country also will serve. From the federation, all over the country there will be solidarity action. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ మరొక ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ వర్కర్తో మాట్లాడదాము. చెప్పండి మేడం, అంటే సిఐటియు కూడా వీరందరికీ సపోర్ట్ చేస్తుంది, అయినప్పటికీ నిన్న చూస్తే ఎంత అమానుషంగా ఆడవాళ్ళ జాకెట్లు చించేసి బలవంతంగా ఈడ్చుకెళ్ళి గోళ్లతో రక్కేసి పోలీసులు కూడా సూదులతో పుడిచి ఆడవాళ్ళని ఎవరైతే ఉన్నారో మహిళలందరినీ కూడా చాలా కించపరిచి అగౌరవపరుస్తూ అవమానపరుస్తూ ప్రవర్తించారు. దీనికి మీరంతా కూడా ఎటువంటి సమాధానం చెప్పనున్నారు? ఇక భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము శాంతియుతంగా కూడా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది మా న్యాయమైన డిమాండ్ల కోసం మేము సమ్మె చేస్తూ ఉన్నాము. అయితే నిన్నటి రోజున ఏదైతే మేము కలెక్టర్ గారికి మెమోరాండాలు ఇవ్వటాలు అనుకున్నామో ఆ విషయంలో ప్రభుత్వం మా మీద ఒత్తిడి తెచ్చే దిశగా, మా సమ్మెను నిర్బంధించే దిశగా పోలీసులతోటి, అది పోలీసులు కూడా అనడానికి వాళ్ళు పోలీసులు వేషం వేసుకున్న రౌడీలతోటి మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా కొట్టించారు, బూటుకలతో తన్నిచ్చారు, చెయ్యిలు మెలితిప్పేశారు, పిన్నీసులతో గుచ్చారు, బూతులు తిట్టారు ఆడవాళ్ళని కూడా చూడకుండా. ఈ రోజున అక్క చెల్లెళ్ళు అందరికీ కూడా న్యాయం చేస్తాననే జగనన్న ఈ రోజున అక్క చెల్లెలైన అంగన్వాడీలు అందరూ కూడా రోడ్డు మీద ఈడుస్తూ ఉంటుంటే నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నావు. మేము శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం కాబట్టి మా సమస్యలను ఎప్పటికైనా పరిష్కరించే దిశగా, ప్రభుత్వం వేతనాలు పెంచే దిశగా చర్యలు తీసుకోవాలి. ఈ రోజు నుంచి మేము నిరవధిక దీక్షలు మొదలు పెట్టాము. మేము మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఈ కార్యక్రమాలు కొనసాగిస్తాము. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం. ఐద్వా రమాదేవి గారు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి ఎవరైతే ఉన్నారో మహిళలందరికీ కూడా పువ్వులు ఇస్తూ వారికి సపోర్ట్ చేసేందుకు వచ్చారు. మేడం చూడొచ్చు, నిన్న మిమ్మల్ని కూడా ఈడ్చికెళ్ళి పోలీసులు మనుషులు అంటే ఆడవాళ్ళని కూడా చూడకుండా కుక్కలు ఈడ్చినట్టు ఈడ్చికెళ్ళి బస్సుల్లో ఎక్కించేయడం, బ్లౌజులు చించేయడం, రక్కేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అమానుషంగా ప్రవర్తిస్తున్నారు అంగన్వాడీల పట్ల. అంటే కనీస డిమాండ్లను కూడా ప్రభుత్వం చూడట్లేదు. దీని వైఖరిని ఎలా చూడాలి? యాక్చువల్గా వీళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకి ఎంత తేడా ఉందనేది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళ జాకెట్లు చింపేసినందుకు కనీసం క్షమాపణ చెప్పాలి. ఈడ్చుకెళ్లారు. సుబ్బరావమ్మ గారు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. కక్ష కట్టి ఆమెని గీల్చి మరీ తీసుకువెళ్లి అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం చూస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం మేము ఇళ్లకు పంపిస్తామని చెప్తా ఉన్నారు. 5వ తేదీ వాళ్ళు గైరు హాజరీ కింద నోటీసులు ఇస్తామని చెప్తున్నారు. మీరు గైరు హాజరీ కింద నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇళ్లకు పంపించాలని ప్రయత్నం చేస్తే మరింతగా మొత్తం అంగన్వాడీ కుటుంబాలు మాత్రమే కాదు, టోటల్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 లక్షల మంది మహిళా కార్మికుల ఫోర్స్ ఉంది. ఈ 5 లక్షల మహిళా కార్మికుల ఫోర్స్ యావత్తు, వాళ్ళ కుటుంబాలు యావత్తు మీకు టర్మినేషన్ ఇస్తాయి, మీకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తాయి అనేటటువంటిది గుర్తించుకోండి. ఇప్పటికైనా వాళ్ళు దీక్షలకు 24 గంటల దీక్షలకు కూర్చుంటున్నారు. ఈ దీక్షల్ని ఆమరణ దీక్షల దాకా మరింతగా ఉధృతం చేయొద్దని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి రీలే నిరాహార దీక్షల్ని ఆమర నిరాహార దీక్షలుగా కూడా మార్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. ప్రస్తుతానికి ఇది ప్రభుత్వానికి హెచ్చరిక మాత్రమే. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించని పక్షంలో ఈ రీలే నిరాహార దీక్షల్ని ఆమర నిరాహార దీక్షలుగా చేస్తాము. అలాగే ఈ దీక్షల్ని కలెక్టరేట్ల ముందు కూడా ప్రారంభించబోతున్నాము. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలందరినీ కూడగట్టుకొని మొత్తం అందరం కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ఆందోళనకు దిగబోతున్నామని చెప్పి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సింధు కూడా చెప్తున్నారు. అయితే ఓవరాల్ గా అయితే మాత్రం చూడొచ్చు, పెద్ద ఎత్తున రీలే నిరాహార దీక్షలకి అంగన్వాడీలందరూ పెద్ద ఎత్తున వచ్చి కూర్చున్నారు. పవన్, వారికి కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలి, సుప్రీంకోర్టు గ్రాట్యుటీ ప్రకారం వాళ్ళకి గ్రాట్యుటీ ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళ కనీస వేతనం కోసం వాళ్ళు న్యాయమైన పోరాటం చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా వాళ్ళ పోరాటం ఏమాత్రం తగదు. ఎందుకంటే చూడొచ్చు, క్రిస్మస్ చేసుకున్నారు, అలాగే న్యూ ఇయర్ చేసుకున్నారు, ఇప్పుడు సంక్రాంతి కూడా రోడ్ల మీదే చేసుకుంటాము, మాకు కుటుంబాలతో పని లేదు, కుటుంబాల దగ్గరికి వెళ్ళాం, కుటుంబాలను కూడా కలగలుపుకొని రోడ్ల మీద ఉద్యమాలు సాగిస్తామని అయితే చెప్తున్నారు పవన్.